మనం కారులో ఏదైనా రవాణా చేసినప్పుడు దాన్ని షిప్మెంట్ అంటారు. కానీ మీరు ఓడలో ఏదైనా రవాణా చేసినప్పుడు దాన్ని కార్గో అంటారు. ఇజ్రాయెల్ చిన్న దేశం. మనం దాని గుండా పడమర నుండి తూర్పుకు 2 గంటల్లో మరియు పైనుండి కిందికి 9 రోజుల్లో పరిగెత్తవచ్చట. మీకు తెలుసా, ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫా. దాన్ని నిర్మించింది ఎవరో తెలుసా? శాంసంగ్ కంపెనీ. గుడ్లగూబలు వాటి కళ్ళను కదల్చలేవు, కానీ వాటి మెడను 270 డిగ్రీల వరకు తిప్పగలవు. 20 దేశస్తులు ఏనుగుకు ఉరిశిక్ష వేశారు 1916లో. ఎందుకంటే ఆ ఏనుగు మనిషిని చంపినందుకట. పిల్లులు సముద్రపు నీటిని త్రాగలవు. మనుషుల వలె కాకుండా ఉప్పును ఫిల్టర్ చేయగల కిడ్నీలను కలిగి ఉంటాయి మరియు వాటి శరీరాలను డీహైడ్రేట్ చేయడానికి నీటి కంటెంట్ను ఉపయోగించుకుంటాయి. మనం అణు విస్ఫోటానికి సమీపంలో ఉన్నట్లయితే మనం నొప్పి లేకుండా చనిపోతాం. ఎందుకంటే మన మెదడు నొప్పిని గుర్తించే దానికంటే పేలుడు వేగంగా మనల్ని చంపుతుంది. లోనార్ లేక్ అనే సరస్సు 52,000 సంవత్సరాల నాటిది. ఇది భారతదేశంలో ఒక ఉల్కాపాతం భూమిని తాకటంతో ఏర్పడినది. ఈ సరస్సులో నీరు ఎప్పుడూ ఎండిపోదు. దీని వెనుక కారణాన్ని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా తెలుసుకోలేకపోయారు. ఖడ్గమృగాల సమూహాన్ని ఏమంటారో తెలుసా? మొండితనం అంటారు.